నడిచే దేవుడిగా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన సిద్ధగంగా పీఠం అధిపతి శివకుమారస్వామి శివైక్యంతో కన్నడసీమ శోకసాగరంలో మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది స్వామి భక్తులు దిగ్భ్రాంతి చెందారు. మానవతావాదికి నివాళి అర్పించేందుకు తుమ్మూరు పీఠానికి తరలివస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న జన్మించారు శివకుమారస్వామి. 111 ఏళ్ల పాటు జీవించిన స్వామి 80 సంవత్సరాల పాటు పీఠం బాధ్యతలు చూశారు. సాంఘిక సంస్కరణవాదిగా, విద్యావేత్తగా సేవలందించారు. 1930లో పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టాక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులకు అండగా నిలిచారు. లింగాయతులకు ఆరాధకుడైన శివకుమారస్వామి సిద్ధగంగ విద్యాపీఠానికి అధిపతిగాను ఉన్నారు. ఈ విద్యాపీఠం కింద 125 అనుబంధ విభాగాలు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్, వైద్య, నర్సింగ్, ఫార్మసీ, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలతో పాటు అనేక ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందించారు. కేవలం లింగాయతులకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల విద్యార్థులకు ఈ విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించారు. ఆయన మఠాధిపతిగా పగ్గాలు అందుకున్న సమయంలో 200 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 10,000 మంది విద్యార్థులున్నారు. కర్ణాటకలో కులాల వారీగా మఠాలున్నాయి. అయితే సిద్ధగంగ పీఠంలో అందరినీ సమానంగా చూసేవారు. స్వామిని దర్శించుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నేతలు వచ్చేవారు. శివనారాయణ స్వామి ఎప్పుడూ తటస్థంగానే వ్యవహరించేవారు. శివకుమారస్వామి నిరాడంబరత, సమాజ సేవకు ప్రాధాన్యమిచ్చారు. నిత్యం భక్తులకు దర్శనమిచ్చేవారు. మఠం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పళ్ళు, కూరగాయలు మఠానికి భక్తితో ఇచ్చేవారు. వాటినే ఆయన ఆహారంగా తీసుకునేవారు. కులరహిత సమాజం నెలకొల్పాలన్నదే లింగాయత మత వ్యవస్థాపకుడు బసవన్న ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు శివకుమారస్వామి నిరంతరం కృషి చేశారు. శివకుమారస్వామిని నడిచే దేవుడిగా ప్రజలు భావిస్తారు. 12వ శతాబ్దంలోని సంఘ సంస్కర్త బసవ రూపంలో జన్మించిన అవతారమూర్తిగా కీర్తిస్తూ ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మానవతావాదిగా పేరు తెచ్చుకున్న శివకుమారస్వామి 2015లో పద్మభూషణ్ అందుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలని గత వారమే కర్ణాటక సీఎం కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.